2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు బిజినెస్ కోచ్ జై జగదీష్ గారు. అండ్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ 9th ఎపిసోడ్లో ఇప్పటి వరకు ప్రీవియస్ ఎపిసోడ్లో మనము మార్కెటింగ్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మార్కెటింగ్ అంటే ఏంటి, సేల్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వీటి గురించి కంప్లీట్గా విశ్లేషణ ఇవ్వడానికి జగదీష్ గారు రెడీగా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. కొత్తగా ఎవరైనా కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి డైలమా ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి నేను మొదలు పెట్టాలి, ఎలా నేను స్టెప్స్ ఫాలో అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారు. అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనమైతే మాట్లాడుకున్నాం మార్కెటింగ్ అనాలిసిస్ ఎలా చేయాలి అని. మరి అసలు మార్కెటింగ్ కి సేల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్ అండ్ సేల్స్లో డిఫరెన్స్, మార్కెటింగ్ వచ్చేసేసి ఒక వస్తువుని ప్రజల వద్దకి చేరవేయటం, అది మార్కెటింగ్. మనం అనుకున్న కాన్సెప్ట్ని, ప్రోడక్ట్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయటం. సేల్స్ ఏంటంటే చేరిన తర్వాత దాన్ని బిజినెస్ వ్యాపారంలోకి కన్వర్ట్ చేయటం, అది సేల్స్ అనమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సేల్స్ కూడా మార్కెటింగ్లో అంతర్భాగం ఉంటుంది. అందువల్ల కొన్ని చోట్ల కొన్ని కంపెనీలో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనే ఉంటుంది, కొన్ని చోట్ల మార్కెటింగ్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ విడివిడిగా ఉంటాయి. అంతర్భాగంగా ఉన్న చోట పద్ధతి ఒకలాగా ఉంటుంది, వర్కింగ్ విధానం. ఇక సేల్స్ అందువల్ల ఏంటంటే మీరు మార్కెటింగ్లో విభాగం మీద వాస్తవం చెప్పాలంటే మార్కెటింగ్ విభాగం నుంచి రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మార్కెటింగ్ విభాగం అనేది మన బడ్జెట్ని ఖర్చు పెట్టే విభాగం. ఫైనాన్షియల్ టర్మ్స్లో చూస్తే మార్కెటింగ్ మన ఫైనాన్స్ని మైనస్ చేస్తుంది. మనం సపోజ్ ఒక 5 lakhs బడ్జెట్ పెట్టుకున్నాం అనుకో మార్కెట్ చేయడానికి, 5 lakhs బడ్జెట్ మనం ఖర్చు పెట్టేస్తాం. రకరకాల వ్యూహాలు ఉంటాయి అన్నమాట. సేల్స్ వచ్చేసేటప్పటికి సేల్స్లో కూడా బడ్జెట్ ఉంటుంది, బట్ అది అక్కడ కన్వర్ట్ అవుతుంది అనమాట, బిజినెస్కు కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు చేపను పట్టాలంటే ఎట్లా వేయాలో అట్లా సేల్స్లో కూడా అవుతుంది. మార్కెటింగ్ ఓవరాల్గా మన బ్రాండ్ ఇమేజ్ని పెంచుతూ ఉంటుంది, మార్కెట్కి ఏం కావాలని పెంచుతూ ఉంటుంది, మార్కెట్కి ఏం తెలియాలని చెప్తూ ఉంటుంది. తర్వాత ప్రమోషనల్ టూల్స్ ఉంటాయి, దీనిలో రకరకాల టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ వ్యూహాల్లో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ని బట్టి జనరల్గా ఏంటంటే మార్కెటింగ్లో మనకి ఒక 4 P's అని మనం జనరల్గా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా 4 P's ఏవైతే ఉంటాయో, సో ప్రొడక్ట్ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది, సో ప్లేస్, దాని ప్రమోషన్. ఈ 4 మార్కెటింగ్. ప్రమోషన్ ఎలా చేస్తున్నాము, ప్రైస్ ఏం పెట్టాము, ప్రొడక్ట్ క్వాలిటీ ఏంటి, ఏ ప్లేస్లో మనం దాన్ని చేస్తున్నాం. సపోజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రోడక్ట్ని, మంచి ప్రోడక్ట్ని చేయాలనుకో, కొన్ని టీవీ యాడ్స్ అక్కడ సెట్ కాకపోవచ్చు, వాళ్ళకి ఇంకా పోస్టర్స్ ఇంకోటి చేయొచ్చు. తర్వాత మన కస్టమర్ ఎవరు, టార్గెట్ కస్టమర్ ఎవరు, ఆఫ్లైన్ కస్టమరా ఆన్లైన్ కస్టమరా, ఆఫ్లైన్ కస్టమర్ని బట్టి ఆఫ్లైన్ వ్యూహాలు ఉంటాయి, ఆన్లైన్ కస్టమర్ని బట్టి ఆన్లైన్ వ్యూహాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మార్కెటింగ్లో భాగంగానే ఉంటాయి. తర్వాత మార్కెటింగ్లో సపోజ్ మన కంపెనీ తరపున మనం ఒక అవార్డు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాం అనుకో, అక్కడ మనకు ఒక ఇమేజ్ వస్తుంది కదా, అది మార్కెటింగ్లో వ్యూహంలో భాగమే. తర్వాత మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామనుకో, అక్కడ మనం ఏమీ సేల్ ఏం జరగదు, అది మార్కెటింగ్ భాగమే. కొన్ని ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము, కౌంటర్ సేల్స్ జరగవు కొన్ని ఎగ్జిబిషన్స్లో. అక్కడ మనం ఒక 20,000 30,000 పెట్టి స్టాల్ పెట్టామనుకో, మన గురించి అవేర్నెస్ మార్కెట్లోకి వెళ్తుంది. మనం ఇవాళ 20,000 30,000 పెట్టామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ మార్జిన్ ఒకటి 15% ఉందనుకో, మనం 30,000 రూపాయలు పెట్టిన స్టాల్కి డబ్బులు ఖర్చు రావాలంటే 2 లక్షల రూపాయలు సేల్స్ అవ్వాలి కదా. 2 లక్షల సేల్స్ అవ్వదు, అయినా కూడా దాన్ని నిరుత్సాహపడద్దు. దట్ ఈజ్ మార్కెటింగ్ అనమాట, ఆ ప్రమోషనల్ ఎక్స్పెండిచర్. ఇటు తర్వాత ఒక న్యూస్ పేపర్లో మన గురించి ఒక ఆర్టికల్ రాయించుకున్నాం, మన కంపెనీ గురించి కావచ్చు, ప్రమోటర్ గురించి కావచ్చు, అది కూడా మార్కెటింగ్లో భాగమే. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో కూడా సేల్ గురించి చెప్పకుండా జస్ట్ అవేర్నెస్ కోసం మన ఒక టూల్, డిజిటల్ మార్కెటింగ్లో కూడా మన గురించి, మన కంపెనీ గురించి మ్యాటర్ వెళ్తుందంటే అది కూడా మార్కెటింగ్లో భాగమే. తర్వాత పోస్టర్స్ వేసాము, పోస్టర్ అమ్మదు కదా, సేల్ చేయదు కదా పోస్టర్, అది మార్కెటింగ్లో భాగమే. ఓకే, ఇప్పుడు సేల్స్కి వచ్చేసేటప్పటికి ఏంటి, మన అవుట్లెట్ ఉంటే సేల్స్ చేస్తుంది, లేదు మన డోర్ టు డోర్ వాళ్ళు ఉంటే సేల్స్ చేస్తారు. తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి దానిలో మన ప్లేస్మెంట్ ఉంటే సేల్స్ చేస్తారు. తర్వాత మన ప్రోడక్ట్ని వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు కనుక తీసుకుంటే
వాళ్ళు సేల్ చేస్తారు. అది సేల్ అనమాట. ఇది మార్కెటింగ్. సో ఇది చాలా 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 ఒక బిజినెస్ మొదలుపెట్టే వాళ్ళకి వాళ్ళ వ్యూహాల్ని మనం వాళ్ళ కస్టమర్ టార్గెట్ వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళ బడ్జెట్ కూడా తెలుసు కాబట్టి, కంపెనీలో అందుకనే వ్యాపార ప్రణాళికలో మనం మాట్లాడుకునేటప్పుడు వ్యూహాలతో పాటు బడ్జెటింగ్ ఉంటుంది కదా, అందులో మార్కెటింగ్ బడ్జెట్ అనేది కూడా ఒక చోట రాసుకోవాలి. సేల్స్ ప్రమోషన్ బడ్జెట్, మార్కెటింగ్ బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్లో ఒక 25% మనం మార్కెటింగ్ అండ్ పెడితే దానిలో 25% సేల్స్కి ఉంటుంది, 75% మార్కెటింగ్కే ఉంటుంది అనమాట. సార్ ఇంకా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా విజిట్ చేయాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఏదేనమ్మా, సో మన స్క్రోల్ అవుతున్న నెంబర్ని మార్నింగ్ 11 to 5 వాళ్ళు కాల్ చేయొచ్చు. తర్వాత ఒక రీజనబుల్ ఫీజెస్ మనము ఛార్జ్ చేస్తాం, చాలా రీజనబుల్. సో మొదటడుగు తప్పటడుగు వేస్తే అది ఎప్పటికీ ఇబ్బంది అవుతుంది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో మనీ పోతుంది, తర్వాత సమయం కూడా పోతుంది, సో ఇంట్రెస్ట్ కూడా పోతుంది, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. సో ఒక మంచి బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఒక సక్రమంగా ఒక మంచి గురువు సమక్షంలో, ఒక మంచి మెంటరు, ఒక కోచ్ సమక్షంలో వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ కనుక చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో ఎవరికైనా మనం చక్కగా ప్రాపర్గా మంచి గైడెన్స్ చేద్దాం. సో ఎవరైనా కూడా మనం సంప్రదించవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.